తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందా? స్కామ్లపై స్కామ్లు వెలుగులోకి వస్తున్న తరుణంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పంపిణీ విషయంలోనూ అవినీతి జరిగిందా? మంచిర్యాల జిల్లాలో గడువు ముగిసినా కస్టమ్ మిల్లింగ్ రైస్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికే 21 మిల్లు డిఫాల్టర్ అయినా పట్టించుకున్న అధికారి లేడు. మరి ప్రభుత్వానికి బకాయి పడ్డ ధాన్యం ఉన్నట్టా మింగినట్టా తెలియని అయోమయం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో 2022-23 సంవత్సరానికి వానాకాలం సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 రైస్ మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల్లులకు 43,097 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు 23,124 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇచ్చారు. ఇంకా 5,918 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ధాన్యం మిల్లులోనే ఉందా లేకపోతే బ్లాక్ మార్కెట్లోకి తరలిపోయిందా అనేది తేలాల్సి ఉంది. సిఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు వాటితోనే వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ బియ్యాన్ని దొంగదారిలో ధర ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు తీసుకువెళ్లి విక్రయిస్తున్నారు. మరికొందరు మిల్లర్లు మన ధాన్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్మేసి అక్కడ తక్కువ ధరకు దొరికే బియ్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తుంటే ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శాఖలో తీవ్ర అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సిఎంఆర్ పథకం కింద కస్టమ్ మిల్లింగ్ రైసు ఏవైతే రైసు మిల్లులకు ఇచ్చి వారి నుండి తీసుకొని ఈనాడు ఏదైతే పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం విషయంలో ఈరోజు కోట్ల రూపాయల మోసం జరుగుతూ ఉంది. కానీ దీన్ని అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న జైపూర్లో ఒక రైసు మిల్లుని సీజ్ చేసిన ఘటనను కూడా మనం చూసినాం. జిల్లాలో ఎన్నో రైసు మిల్లులు డిఫాల్టర్గా ఉన్నా మళ్ళీ తిరిగి అవే మిల్లులకు ఈ సిఎంఆర్ పథకం కింద వారికే కట్టబెట్టడం అంటే ఇందులో వారికి వీరికి ఇద్దరి మధ్యలో ఒక లోపాయకారం ఒప్పందం ఉందని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు సిఎంఆర్ బియ్యాన్ని ఏడాదిలోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. కానీ పలుమార్లు గడువును పెంచుకుంటూ మధ్యలో ఓ వానాకాలం వెళ్లిపోయి మళ్లీ వానాకాలం వచ్చే వరకు అంటే దాదాపు 2 సంవత్సరాల వరకు మిల్లర్లకు అధికారులు సమయం ఇచ్చారు. ఇంత చేసినా మిల్లర్లు ధాన్యం తిరిగి ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందే నిబంధనల ప్రకారం ధాన్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఏదో హడావిడి చేస్తున్నారు. దీంతో అధికారులు మిల్లర్ల విషయంలో పక్షపాతం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళ లాభాపేక్షకు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇతర ప్రైవేట్ దందాలు చేసుకుంటూ ఈ ధాన్యాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఆరితేరి ఉన్నారు, యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కార్యక్రమానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసుకుంటూ ఓ 10 మంది రైస్ మిల్లర్లు కలిసి ఓ పని చేస్తే అలా ఏదో ఒక రైస్ మిల్లు మీద చిన్నగా చర్య తీసుకున్నట్టు నటిస్తున్నారు. ఏదంటే నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయమన్నట్టుగా మేమేదో కేసు పెట్టినట్టు, మేమేదో మీ పైన చర్య తీసుకున్నట్టు, మేమేదో తనిఖీ చేసినట్టుగా మీరు నటించండి, మేము మీరు చర్యలు తీసుకునే పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి వీళ్ళంతా కుమ్మక్కై తద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఏదైతే రైతులు పండించిన పంట కూడా కొన్ని పక్కదారులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి 100% అధికారులు దీనిపైన తక్షణమే స్పందించి ఏ రైస్ మిల్లర్ ఎంత ధాన్యాన్ని సేకరించిండు, ఆ సేకరించిన ధాన్యంలో ప్రభుత్వానికి ఎంత వచ్చిందో యథావిధిగా లెక్కలు చూసుకుంటూ ఆ లెక్కలను కూడా ప్రజలకు బహిర్గతం చేసే విషయంగా ముందుకు పోతేనే రాబోయే రోజుల్లో రైతైనా ప్రభుత్వం అయినా బాగుపడుతుంది. కానీ ఈ వ్యక్తిగత లాభాపేక్షతో దందలు చేసుకుంటున్న ఈ రైస్ మిల్లర్ల మీద గాలి కొదిలిపెట్టి మేము బరాబరే తనిఖీలు చేస్తున్నామని చెప్పేసి కలబోలి కబులతో కాలయాపన చేస్తున్న ఈ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. జిల్లాలో డిఫాల్ట్ అయిన మిల్లులు 21 ఉంటే ఒక్క మిల్లు జైపూర్ మండలం ఇందారంలోని శివసాయి మల్లికార్జున ట్రేడర్స్ పైనే అధికారులు క్రిమినల్ కేసు పెట్టి వదిలేశారు. ఈ మిల్లును తనిఖీ చేసినప్పుడు ధాన్యం స్టాక్ లేకపోవడంతో క్రిమినల్ కేసు నమోదు చేసిన అధికారులు మరి మిగిలిన మిల్లుల్లోనూ ఎందుకు తనిఖీ చేయటం లేదన్న ప్రశ్న తలెత్తుతున్నది. మల్లికార్జున ట్రేడర్స్ కు వానాకాలం సీజన్లో 1,268.748 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 257.941 మెట్రిక్ టన్నులు ఎఫ్సిఐకి పంపారు.
ఇంకా 592.121 మెట్రిక్ టన్నులు బకాయి పడ్డారు. దీనికి 25% పెనాల్టీ కలుపుకోగా 740.151 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ మల్లికార్జున ట్రేడర్స్ కంటే కూడా చాలా మిల్లులు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి బకాయి పడ్డాయి. ఈ రోజు దగ్గర 5,900 పైచిలకు మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పటికీ రైసు మిల్లర్ల నుండి ప్రభుత్వానికి రావాల్సి ఉంది. దాన్ని పొందడంలో జిల్లా అధికారులు తీవ్రంగా విఫలం చెందుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడంలో కానీ, అదేవిధంగా వారి నుండి 23% ఎక్స్ట్రా అమౌంట్, అదేవిధంగా వారు మనకు ఇవ్వాల్సినటువంటి ఆ రైస్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి 12% వడ్డీతోని డబ్బులు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంతవరకు ఎన్ని చేసిల్లో ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా అధికారులను మేము కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలోని దాదాపు 13 మిల్లులు అధిక ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటన్నిటి స్టాక్ పొజిషన్ ఏంటి? ధాన్యం ఉందా లేక మిల్లర్లు మింగేశారా అనేది తేలాల్సి ఉంది. డిఫాల్టర్గా ఉన్న కొందరు రైస్ మిల్లుల నుండి సివిల్ సప్లై అధికారులు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ మిల్లుల విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అని కొందరు మిల్లర్లే చెబుతున్నారు. ఇకనైనా మిగతా మిల్లులో పెనాల్టీతో సీఎంఆర్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకొని నిబంధనలు పాటించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.